అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్‌లో నేను ఒక కొత్త వెరైటీ కర్రీ చేయడానికి ట్రై చేస్తున్నాను. దానికోసం కొంచెం ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఆ కొత్త కర్రీ ఏంటి అంటే ఏబీసీతో కర్రీ చేస్తున్నా. ఏబీసీ అంటే ఏంటో అనుకోకండోయ్! ఆలు, నెక్స్ట్ క్యారెట్, బీట్రూట్. ఆలు, బీట్రూట్, క్యారెట్‌తో కుర్మా అనేది ప్లాన్ చేశాను. సో, దానికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్‌లో నేను ఆలు, బీట్రూట్, క్యారెట్ అన్నీ ఉడకబెట్టాను. బట్ ఆలుకి తోలు తీయడం కోసం దాన్ని పక్కన తోలు తీసి ఒక బౌల్‌లో పెట్టేసుకున్నాను. రిమైనింగ్ అన్నీ ఒక దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే స్టవ్ మీద పాన్ పెట్టి నేను పోపు వేయడానికి ట్రై చేస్తున్నా. దానికోసం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అన్నీ వేసి బాయిల్ చేస్తున్నానండి. సో, దీంతో పాటు పచ్చిమిర్చి వేస్తాను. దాని తర్వాత ఆనియన్, దాని తర్వాత టమోటా ఏసి బాగా ఫ్రై చేస్తాను. ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి మసాలా నేనేం చేస్తున్నానంటే చిల్లీ పౌడర్‌ని అవాయిడ్ చేస్తూ పచ్చిమిర్చి మరియు కొంచెం అల్లం, కొంచెం తెల్లుల్లిపాయ మిక్సీ పడతానండి. సో, ఇలా మిక్సీ పట్టడం వల్ల టేస్ట్ అనేది వెరైటీగా వస్తది. ఎప్పుడు మనం కారం అనేది చిల్లీ పౌడర్ ఏస్తే బాగుండదని నేను ఇలా చేశాను. దీనికి ఇంకో రీజన్ కూడా ఉందండోయ్! ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే దాని రీజన్ ఏంటి అంటే ఎందుకిలా చేస్తున్నాను ఎందుకిలా చేస్తున్నానంటే ఆల్రెడీ బీట్రూట్ చాలా రెడ్‌గా ఉంటది కదండీ! మళ్ళీ రెడ్‌లో ఈ రెడ్ చిల్లీ ఏస్తే బాగుండదనే అనదర్ విషయంతో కూడా మరీ ఎక్కువ రెడ్డిష్‌గా ఉంటదని నేనిలా చేశాను. సో, ఇప్పుడు అదేదైతే పోపుందో ఆ కారం అంతా దాంట్లో బాగా వేయించేసి దాని తర్వాత ఈ ఆలూని, బీట్రూట్‌ని, క్యారెట్‌ని అన్నీ వేసి ఆ కారంలో నేను మిక్స్ చేసేస్తాను. బాగా వేగించేంత వరకు వాటర్ పోయకూడదండి. సో, బాగా వేగిన తర్వాత అంటే దాంట్లో ఆ మసాలాలు ఇవి 3 బాగా కలిసిపోయిన తర్వాత తగినంత వాటర్ వేస్తాను. వేసి చూడండి ఇది నేనేం చేస్తున్నానంటే ఎక్కువ వాటర్ పోసినట్టు మీకు అనిపిస్తుంది లేదండి. దాంట్లో ఎక్కువ క్వాంటిటీ అనేది మనకు ఏబీసీ అనేది ఎక్కువుంది కాబట్టి దాని ఉద్దేశ్యంతో వాటర్ కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇలా నేనేం చేశానంటే ఒక 10 నిమిషాల పాటు దీన్ని బాగా ఉడికించేసానండి. ఇంకేముంది చూస్తున్నారుగా రెడ్‌గా ఓ పక్కేమో ఒక కలరు. చూడండి ఎంత డిఫరెంట్ కలరు కనిపిస్తున్నాయో. తినడానికి ఎలా ఉంటదో అనుకున్నాం. మా ఇంట్లో వాళ్ళు ఈరోజు మా వాడు కొత్తది చేస్తున్నాడు. ఏం చేస్తారో మమ్మల్ని అనుకున్నారు. కానీ తింటే సూపర్‌గా ఉందండోయ్! మీరు కూడా ట్రై చేసేసేయండి ఈ ఏబీసీ కర్రీని.